చేసుకోవడం కోసం 30 లక్షల మంది నిరుద్యోగుల కళ్ళలో మండగొడుతున్నారా? కాంట్రాక్టర్లతో కూర్చొని ముఖ్యమంత్రి గారు చర్చిస్తాడు, కాంట్రాక్టర్లతో కూర్చొని ముఖ్యమంత్రి గారు ఆయన కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నా మీరు మాట్లాడకండి, మీకు తెలియని సురేష్ గారు ఫైనల్ గా మీరు ఒక్క విషయం రేపటి మీ షెడ్యూల్ ఎవరు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు మేడం? సతీష్ గారు అంటున్నారు అంటే ఆయన కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నారా ఎవరితో మాట్లాడుతున్నారని మీకు తెలియదు కాబట్టి రాజకీయాలు మాట్లాడకండి, నిరుద్యోగులు మీ సమస్యల గురించి మాట్లాడండి. నేను చెప్పిందేమన్నా కొర్రకాడికి పోయే మాటలు చెప్పినా లేకపోతే గుర్రకాడికి పోయే మాటలు చెప్పినా? మీరు కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నారు అనే విషయానికి మాత్రం అవును మరి మీరు కాంట్రాక్టర్లతో సరే సురేష్ గారు ఫైనల్ గా మీ రేపటి షెడ్యూల్ ఏంటి, ఏం చేయదలుచుకున్నారు రేపు? మేడం మేము శాంతియుతంగా పెద్ద ఎత్తున నిరసనను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళని తీసుకొని ఉద్యమాన్ని అణచివేసి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. అది మానుకోండి. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా ఒక్క డిమాండ్లు మీరు అంటారు కదా, కొంతమంది పోస్ట్ పోన్ కోరట్లేదు, లేకపోతే కొంతమంది పోస్టులు పెంచమని కోరట్లేదు అంటారు కదా. మా దమ్మ ఏందో మా బలం ఏందో మీకు కోరుతున్న వాళ్ళు ఏదో మీరు చూడండి. రేపు శాంతియుతంగా చూడండి, మీరు శాంతియుతంగా చూడండి. నిరుద్యోగుల సత్యంగా చూడండి. వాళ్ళ కడుపు మంట ఇచ్చిన విజయం వాళ్ళ కడుపు మంట అలానే ఉంటుంది కదా. మేడం అధికారంలోకి వచ్చి కూర్చుంటుందే కాదు మేడం, దానికి మొత్తం ఖజానా బిక్కొని పోయిన సంగతి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అది కూడా చెప్తున్నారు, మేమేం బీఆర్ఎస్ ను వెనకాడ ఈ రోజు ఈ పాపానికి కారణమే వాళ్ళు అంటున్నారు కదా. కానీ మీరు వస్తాం మీరు వాళ్ళు రేపు పెట్టిన కార్యక్రమానికి వాళ్ళు అంత తొందరగా దాన్ని వాళ్ళ డిమాండ్స్ అన్ని ఏమున్నాయి, డిఎస్సి కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, ఇవన్నీ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఎందుకు పిలవలే ఇప్పటిదాకా? అని వాళ్ళు చెప్తే కదా ఇప్పుడు వస్తున్నాయి. వాళ్ళు ఏ పత్రికలు వచ్చినాయి, వాళ్ళ డిమాండ్ ఎక్కడ వచ్చింది? ఒక మాట చెప్తున్నా, వీళ్ళ యొక్క ప్రతిపాదన ఎవరికి పెట్టిండ్రు, ఎవరిని కలిసిండ్రు? ఒక విషయం ఇందాకనే సతీష్ గారు చెప్పారు, మీరు ఏదైతే రేపటి టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం వాయిదా వేసుకుంటే తనే తీసుకెళ్లి కాంగ్రెస్ నాయకుల్ని పెద్దల్ని కల్పిస్తాను, మాట్లాడడానికి చర్చలకి సిద్ధంగా ఉంటారా అనేది. ఎవరు మేడం? ఇప్పుడు బల్మూరు వెంకట గారు చిక్కడపల్లికి ఎన్నిసార్లు మాట్లాడిండు? అదే విధంగా కాంగ్రెస్ నేతలు చనగాని దయాకర్ గారు ఇప్పుడు టీజీపీఎస్సీ మెంబరా మేడం? వీళ్ళేమన్నా నేను ముఖ్యమంత్రి గారి స్నేహితులు చెప్తున్నాను, 20 సంవత్సరాల నుంచి దోస్తులు ఉన్నామని చెప్తున్నాను. అతను వీళ్ళని దొరకకపోతే వీళ్ళు ఎవరిని అడిగారు మేడం? పోయినోని కొట్టి పంపించినారు హాస్పిటల్ కాడ పరామర్శించడానికి పోతే వీళ్ళు దాడి చేయడమే పని. ఎంత విద్యార్థులకు దాడి చేయాలని టీఆర్ఎస్ దాడి చేస్తారు. ఇది క్లియర్, టీఆర్ఎస్ మొత్తం పండగ అంతా. మా బాధ ఏంటంటే వీళ్ళు అనవసరంగా మళ్ళీ దాంట్లో వాడి ఆ ఉచ్చులో వాడి మేడం ఆ ఉచ్చులో టీఆర్ఎస్ ఉచ్చులో వాడి ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో వీళ్ళు, ఎక్కడ వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటారని భయం నాకు. ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళ అధికారం కోసం అమాయక జీవులను బలి చేసే రాజకీయాలు ఉన్నాయి మేడం. చెప్పండి సురేష్ సార్. మేడం సతీష్ గారు ఏమంటారో మాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి మీకు అర్థమైందంటే మీకు డెడ్ ఎన్నో సార్లు పెట్టాం. మా దగ్గర రండి, విద్యార్థుల దగ్గర రండి, విద్యార్థులతో చర్చించండి, విద్యార్థుల దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నాం. ఒక సమస్య పరిష్కారం మేడం ఇక్కడ వినండి, సలహాదారు ఉప ముఖ్యమంత్రి గారు దర్వాజా కులవనే ఉంటాయిగా, ప్రగతి మన బాలడు ప్రగతి భవన్ దర్వాజా కులవనే ఉంటాయిగా. ఒక నిమిషం సురేష్ గారు, మీ సమస్య పరిష్కారానికి ఒక ముఖ్యమంత్రి గారే కాదు చాలా మంది ఉన్నారు కదా. ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెడీగా కలుస్తారు ఉన్నాడు కదా ఇప్పుడు ప్రజెంట్. వినండి, నేను చెప్పింది విన్నాక మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ స్వయాన తీన్మార్మల దగ్గరికి వెళ్ళాము, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళాలని చెప్పేసి అడిగినాము. మా సమస్య ఏంటి, మేము పట్టభద్రులు ఓట్లు వేస్తే గెలిచినాం, నీ కథ ఏంటి, నీ వ్యవహారం ఏంటంటే ఆయన స్పష్టంగా ఎవరిని కలవలేదు అని మీరు అంటున్నారు. ఎవరెవరిని కలిసారు, ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ముఖ్యమంత్రి గారు రోజు 2-3 వేల మంది ముఖ్యమంత్రి వదిలేసేయండి. వాళ్ళు తీర్మానాల దగ్గరకు పోయి ఇంకో ఎలా దగ్గరకు పోయి పులాయ దగ్గరకు పోయి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు దగ్గర. మేడం ఒకటి ఈ లొట్టి మీద కాకూరినట్టు వృత్తి కాదు కలవదు. ఒకసారి మేము చెప్పింది మా సమస్య మేము ఏం చేసినాం అనేది చెప్పిన మీరు సరి అయిన వ్యక్తి దగ్గర డీల్ చేయలేదు. సలహాదారు వేమునానంద రెడ్డి గారు ఉన్నారుగా.
సురేష్ గారు, సతీష్ గారు చెప్పేది ఏంటంటే తీన్మార్ మల్లన్న సరైన వ్యక్తి కాదు, బాలమూరు వెంకట సరైన వ్యక్తి కాదు, అదని మీరు చెప్పారు. అట్లా మరి చెప్పండి. ఇంకెవరు కాదు? లే, లే, లే. నువ్వు చెప్పు ఇక. ఓకే, నువ్వు ఎంతమంది కలుస్తున్నావు నువ్వు చెప్పు. మేడం, నువ్వు వాళ్ళ- ఏం వాళ్ళ- చేస్తావు? వాళ్ళ- వాళ్ళ- వాళ్ళకైతే మేడం, ఇక్కడ అందుబాటులో ప్లీజ్ మేడం, ఉన్నారు. వాళ్ళే మేడం, తెలియని మేడం, వాళ్ళేం కాదు. మేడం, రేవంత్ రెడ్డి అంటే మేడం, తెలియని వాళ్ళేం కాదు మేడం, వాళ్ళంతా. ఏమంటారంటే, ప్రతి ఒక్కరికి తెలుసు రేవంత్ రెడ్డి దగ్గర. మేడం, రేవంత్ రెడ్డి దగ్గర ఫోన్ తీయడం ఆయన వీళ్ళంతా. ఇక్కడ లేరు కదా, అరే ఢిల్లీ లేదమ్మా, పోయి ఎవరు కదా. చెప్పింది? మేడం, నిన్న ఉన్నాడు, ఏమంటానంటే, నిన్న ఉన్నాడు, నిన్న మేడం, మధ్యాహ్నం పోయిండు. మేడం నేనేమంటానంటే బాధ మీరు పెడితే వస్తుంది ఆ బాధ, వాళ్ళ లోపల ఆటోమేటిక్ వస్తుంది, మాకు అర్థమవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు సృష్టిస్తున్న బాధ ఇదంతా, వాళ్ళ బాధ ఇదే దొబ్బిండ్రు. ఇదేం పద్ధతి అండి? అసలు మీకు బాధే లేదు, ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు సృష్టిస్తున్న బాధ అంటారు. వాళ్ళ గురించి నువ్వు చెప్పకండి, మేము వాళ్ళని యాక్సెప్ట్ చేయము, 100% టీఆర్ఎస్ వాళ్ళని యాక్సెప్ట్ చేయము. హరీష్ రావు మెడబట్టి దొబ్బింటే మిమ్మల్ని నమ్ముతుంది మేము. ఎందుకంటే 10 సంవత్సరాలు నాశనం పట్టించుకోవడం వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు బ్రదర్. ఇప్పుడు బల్మూరు వెంకట గారు గాంధీ హాస్పిటల్కి వస్తే ఆయన మీద దాడి చేస్తారు, ఆయన వెనకాల నుంచి వెళ్ళిపోయారు అంటారు. ఇదే హరీష్ రావు గారు 10 ఏళ్ళు మరి అధికారంలో మోసం చేశాడు కదా, మోసం చేశారు కదా, మరి ఆయన మీద ఎందుకు మాట్లాడలేదు, ఆయన మీద ఎందుకు దాడి ఆయన చేయలేదు? ముందు దాటు గేట్ దాటు, ఆయన అడగొచ్చు గాంధీ కదా హాస్పిటల్ గేట్ దాటు అని ఎందుకంటే మేడం మేము 100% అడుగుతూనే ఉన్నాం. మేము ఇప్పటికీ చెప్తున్నాం, బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తున్నా. దయచేసి వచ్చిన దొంగనే వచ్చి మీ దగ్గరికి రేపు ఈ ధర్నా కూడా రావద్దని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చినాం మేడం. ఈ ధర్నా కూడా బీఆర్ఎస్ నేతలు అర్హత లేదు, టీఆర్ఎస్ వాళ్ళకి నైతిక హక్కే లేదు, అసలు రేపు మా పోరాటానికి కూడా మీరు రావద్దని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పు మేడం, అది గోపిడి నాటి టీఆర్ఎస్ అంటే నుదుటిగా రాసుకొని పెట్టుకుంటారా? అంత మొత్తం దాంట్లోనే ఉంటారు. ఎవరు చెప్తారు ఇవన్నీ? అసలు మీరు బంద్ చేసుకోండి, సీఎం వచ్చి కూర్చొని సీఎం గారికి రండి, మీరు ముందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారు గెలవకపోతే అడగండి, ఉప ముఖ్యమంత్రి వచ్చి మీతో మాట్లాడకపోతే అడగండి, మీరు రండి. మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తాను అంటున్నారు సతీష్ గారు. మీరు లొల్లి చేయాలనే ఉద్దేశం ఉంది అంతే, ప్రభుత్వం బ్లేమ్ చెప్పాలా? భయపడుతున్నట్టు గారు మీరు నిరుద్యోగులకు భయపడుతున్నట్టుగా ఫోన్ కాలే కదా. ఇన్ని రోజులు ఏం చేశారండి? ఒకసారి మీరు చిన్న స్టేట్మెంట్, ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ఆయన నుంచి ఒక చిన్న మేడం నిన్న ఏమని వచ్చింది మేడం? నిన్న జాబ్ కాలం ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు రేపు వాళ్ళు మోతిలాల్ నిరాహార దీక్ష విరమణ కాక ముందే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము 2 వారాల్లో. వాళ్ళు జాబ్ క్యాలెండర్ అడగలేదు, వాళ్ళ డిమాండ్ లో అసలు జాబ్ క్యాలెండరే లేదు. ఇందాక క్లారిటీ వచ్చింది, క్రాంతి గారితో మాట్లాడిన తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చింది. వాళ్ళ డిమాండ్స్ లో అసలు జాబ్ క్యాలెండరే లేదు. వాళ్ళ డిమాండ్లు వచ్చేసి ఏదైతే 1:100 ఉంది ఒకటి, 2 పోస్ట్ పోన్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, ఒకటి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్యాప్లు లేకుండా ఏదైతే పెడుతున్నారో వాటిని కొంచెం పెద్ద సమస్యలు ఏం కావు కదా కొంత. దీనికి డిఎస్సి ఆఫీస్ టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తారా మేడం? మరి అదే మేడం, మేము వినకపోతే చేయాలది తీవ్రతరం. మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం కదా, నువ్వు ఎక్కడ పెడితే నీ మాట ఎవరు వినకపోయి నువ్వు ఏం చెప్తే ఇంకా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే కార్యక్రమం పెట్టినావు. తొందరగా చేయకండి సార్, కొంచెం టైం పెంచండి దీని అని అడుగుతున్నావు. అది ఏమన్నా మాకు ఇబ్బందా? ఒకటే నిమిషం సతీష్, దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నారు. ఇప్పుడు అదే కదా మేము చేస్తే మీరు చేత కాకుండా మళ్ళీ పోస్ట్ పోన్ చేసి చేతగాక పోస్ట్ పోన్ చేసి చూడు అని మళ్ళీ అనితో రాజకీయాలు పక్కన పెడితే మొన్న ఎలక్షన్ సందర్భంగా నిరుద్యోగం అనేదే ప్రధాన భూమికగా తెలంగాణలో ఉన్న విద్యార్థులంతా ఒకటై సరే